ఓకే. అసలు అట్లాగే ఇది ఇస్తారా అసలు ఇప్పుడు మన ఏమంటారు రైతు భరోసా అనేది ఇస్తారా అనేది ఒకసారి చూద్దాము. జడ్సన్ నాకు ఫోన్ చేస్తా ఉన్నా. అన్న గుడ్ మార్నింగ్. హలో, వెరీ గుడ్ మార్నింగ్. అన్న చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు ఈ ఈ పరిస్థితి ఏంది మరి? రైతు భరోసా అంటున్నారు, మళ్ళీ జాన్లో సంక్రాంతి తర్వాత ఇస్తామంటున్నారు. ఆ, ఎటుపై ఇప్పుడు ఆర్థిక పరిస్థితి వాళ్ళే చేతులారా ఖరాబ్ చేసుకుంటారు. అవును ఆల్రెడీ ముందు 7 లక్షల కోట్లు అప్ప అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి ఇవాళ వనరులు ఏవైతే ఆర్థిక వనరులు ఉండేనో ఇవాళ దెబ్బతోని టోటల్ గా హైదరాబాద్ దెబ్బతోని టోటల్ గా వాళ్ళే పాడు చేసుకున్నారు. ఓకే. ప్రభుత్వ పీపీపీ ప్రాజెక్ట్ నుండి వచ్చే ఆదాయాన్ని వాళ్ళే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు లెక్కించుకొని అది కరెక్ట్ కాన్సెప్ట్ అక్కడ దెబ్బతిన్నది. ఈ రోజు ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైనప్పుడు కేవలం అప్పుల మీదనే ఆధారపడి ఈ రోజు ప్రభుత్వం నడిచే పరిస్థితి. అవును. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇక జనవరి మంత్ నెలలు వాయిదాలు వేసుకోకుండా ఏం చేస్తారు? అవును కరెక్టే. కాబట్టి ఇది పూర్తి అసమర్థ పాలన. ఇట్లనే కొనసాగితే మాత్రము ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి తెలంగాణ. అది క్లియర్గా ఆల్రెడీ వచ్చేసినట్టే కదన్న. మార్కెట్లో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవంటున్నారు. అంటే రాజకీయ నాయకుల దగ్గర ఉన్నాయి జాగ్రత్తలు వెళ్ళిపోయి అక్కడ ఎరుక్కున్నాయి. ఇప్పుడు దాదాపు 10-11 శాఖలైన దగ్గర పెట్టుకున్నారు. అవును అవును. అలా సోషల్ వెల్ఫేర్ కానీ ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇవ్వాలి. నేను చూసిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1485 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓకే. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా ఈ రోజు యూనివర్సిటీ నడుస్తున్నాయి. అవును అవును. 3000 గురుకుల పోస్టు మైనస్లు ఉన్నాయి. అవును. పర్మనెంట్ పోస్ట్ ఆయన నింపకుండా పెట్టుకున్నాడు. అవును అవును. ఈ రోజు అంటే ఇంత మంది ఇన్ని పోస్టు ఖాళీగా ఉన్నాయంటే అన్ని జీతాలు ఆపినట్టే కదా ప్రభుత్వం. అవును అవును. ఎంత మంది ఎన్ని నియామకాలు అయినాయో అంత ఆర్థికంగా గానీ లేకపోతే సామాజికంగా గానీ తెలంగాణ వెనుకబడ్డట్టే ఇక. అవును అవును. అంటే వాళ్ళకు నిపుణార్థులు లేకుండా, చదువు చెప్పేటోళ్ళు లేకుండా, ఆచార్యులు లేకుండా, వాళ్ళందరూ లేకుండా ఈ రోజు యూనివర్సిటీలు గడుస్తున్నాయి. అంటే ఈ రోజు ఒక రంగం కాదు, ప్రతి రంగం కూడా అడుగున ఫెయిల్ అయిపోయింది గవర్నమెంట్. దగ్గర అన్ని శాఖలు ఇప్పుడు ఏమనం ఒక మంత్రి పదవి మీద కూడా అనుభవం లేనోనికి ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు. పోనీ ముఖ్యమంత్రి ఇచ్చిందని కూడా దాదాపు మునుపెన్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర, రోజా, విజయభాస్కర్ ఎవరి దగ్గర కూడా దాదాపు 10-12 శాఖలు ఎవరు పెట్టుకోలే. అవును అవును. మరి ఏ విధంగా ఏ అనుభవం ఉందని చెప్పి అన్ని శాఖలు దగ్గర పెట్టుకున్న ప్రతి శాఖ అట్టర్ ఫ్లాప్, మామూలు ఫ్లాప్ కాదు. అవును అవును. కాబట్టి ఈ రోజు తెలంగాణ అనేది చాలా దయనీయ పరిస్థితుల్లో తయారైంది. 1 month కేసీఆర్ 10 ఏళ్ళు తీసుకుంటే 7 లక్షలు అప్పు చేయడానికి, రాష్ట్రాన్ని మైనస్ లో తీసుకపోనికి ఈయనకు స్పాన్ ఆఫ్ 11 months అంటే ఇక రేపు 1 year, రేపు 9వ తారీఖు 7వ తారీఖు. అవును అవును. కాబట్టి సంవత్సరం లోపు తెలంగాణను చిందర వందర ఆర్థికంగా గానీ అన్ని రకాలుగా విద్యాపరంగా, శాంతి భద్రతల పరంగా, అవును ప్రతి అగ్రికల్చర్ పరంగా, ప్రతి పరంగా ఈ రోజు ఎందుకు తీసుకపోయింది తెలంగాణ. ఇప్పుడు మరి ఏంటి అంటే మీకు కూడా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి కదా ఏఐసిసితో. మరి ఇంత జరుగుతుంటే కూడా ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అక్కడ హైకమాండ్ తెప్పించుకుంటలేదా? లేకపోతే రేవంత్ రెడ్డిని మారుస్తే వెళ్ళిపోతే ఏమైనా మాకు డ్యామేజ్ జరుగుతుందని చెప్పి భయపడుతున్నారా? భయపడ్డా ఏం చేసుకున్నా ఇంతకుముందు పెద్ద పెద్ద డిసిజన్ తీసుకున్నది కానీ ఆ ఏఐసిసిలో అప్పటి లీడర్లు ఇప్పుడు లేరు. ఓకే. ఇప్పుడు కొంతమంది మీడియేటర్స్ ఉంటారు కదా, పేటిఎం బ్యాచ్. అవును అవును. ఆ పేటిఎం బ్యాచ్ మేనేజ్ చేసుకుంటుంటారు. దాని పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ రోజు మేము ఆర్టికల్ బయటకు వచ్చిన లోపల ప్రయత్నం కూడా చేస్తలేరు. పిలిస్తే కూడా పోను. ఇప్పుడు అటువంటి పరిస్థితులలో పార్టీగా జారింది. ఈ రోజు అది ఏం పాలపు కాంతి అంటే ఒకప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది, అవును, ఇందిరా కాంగ్రెస్ అనేది. అవును. ఈ రోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఎట్లయిందని అంటే నౌటంగి కాంగ్రెస్, వేషధారణ కాంగ్రెస్, హిపోక్రసీ కాంగ్రెస్. అదే నటిస్తా ఉంటారు, పెద్ద నటనలు తయారైపోయినాయి. ఎక్కడికి పోతే ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రంలో ఆ టైప్ లో నటన. అవును అవును. కాబట్టి అటువంటి కాంగ్రెస్ కాదు. ఈ రోజు ఒక యూనిఫామ్ మేనిఫెస్టో ఉండే, ఒక యూనిఫామ్ ఎజెండా ఉండే. అవును.
కానీ ఈ రోజు ఎక్కడ ఆ ఎన్నికలు అయిపోతారు ముఖం కూడా చూస్తలేరు ఇక మీరు రావని ఎంతమంది అన్న రావని ఏమైనా కానీ ఈ రోజు గురుకులంలో దాదాపు 50 మంది పైగా చచ్చిపోయారు. అవును అవును ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ లో నేను ఎస్సీ కమిషన్ కు రిప్రజెంటేషన్ ఇస్తున్నా. ఓకే దాదాపు 15 పేజీల ఇది తయారు చేసిన మైనస్ అయింది. కాబట్టి అయిన వాళ్ళు ముఖం చూస్తలేరు. అవును అంటే ఇవి ఎంతమంది నిరాశ్రయులయ్యారు అయినా చూస్తలేరు. విజయోత్సవాలు కూడా అంత జోరుగా పోతుంది అనిపిస్తుంది. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిన పార్టీ, భూములు ఇచ్చిన పార్టీ. అవును భూములు గుంజుకుంటుంటే వాళ్ళు వస్తలేరు ఇటు మొక్కన, ఇల్లు గుల కొడుతుంటే వాళ్ళు వస్తలేరు ఇటు మొక్క. అవును అవును తెలంగాణ ముఖాన కూడా చూస్తలేరు. అవును కరెక్టే. అంటే వాళ్ళు ఎక్కడికి దిగజారిలో చూసుకోండి ఇక. అవును అవును కాబట్టి వాళ్ళంటే నాకు అసహ్యం అయిపోయింది ఇప్పుడు వాళ్ళంటే. ఏఐసిసి అన్న ఏఐసిసి లీడర్లు అన్నా గానీ వాళ్ళ నటన వాళ్ళ డ్రామాలన్నీ చూస్తున్నా. అవును సరే ఇప్పుడు కొంచెం మార్పు వస్తుందేమో అనుకున్నాం కానీ చాలా చండాలంగా అయిపోయింది ఏఐసిసి కూడా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు వేరే ముఖ్యమంత్రిని మార్చిన డ్యామేజ్ కంట్రోల్ ఏమైనా ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుందా? ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అప్పుడే లేవదు ఇక. ఈ కాంగ్రెస్ పార్టీ నెల రోజులలో 1 year లోపల మొత్తం పొందదేవి పొంద లోపల 100 అడుగు లోపల పెట్టేసిన ఏడలేస్తుంది. అవును అవును కిలోమీటర్ 2 కిలోమీటర్ 100 మొత్తం లోపలికి ఎక్కడికి అక్కడ తొవ్వి కూడా కనబడకుండా పొందబెట్టారు. అవును అవును 1 year బ్యాకే నేను నవంబర్ 30వ తారీఖు 2023 చెప్పిన ఎన్నికలైన తెల్లారు 29కి ఎన్నికైంది. అవును 30వ తారీఖు చెప్పిన ఈయన సీఎం చేసే ఆలోచన ఉంది కౌంటింగ్ కాకముందే. ఓకే రాష్ట్రం ఖతం అయిపోతుంది, పార్టీ ఖతం అయిపోతుంది అని చెప్పారు. సేమ్ అదే జరిగింది. అవును పనికి మాలిన సలహాదారులు పేరుకి 5 వేసినా గానీ నడిచేది ఒకటే. వేమనరేంద్ర రెడ్డి అంటాడు ఓటుకు నోట్లు ఉన్నోడే. అవును అవును ముఖ్యమంత్రి వచ్చినాయి, ఆఫీసర్లు వచ్చినాయి. అవును ఈరోజు గత ప్రభుత్వంలో కేసీఆర్ ను మొత్తము భ్రష్టు పట్టించిన అధికారులను తీసుకొచ్చుకొని వీళ్ళని నడినెత్తిన వేసుకొని ఊరేగిస్తుండ్రు. అవును కాబట్టి వీళ్ళంతా దందాలు చేస్తుంది. అంతే దందాలమయం నడుస్తుంది. పాలన వదిలేసిన మొత్తం అబద్ధాలే. అవును అంతా సీన్ అన్ని తెలుసు మంత్రులకు. అవును మాకేంది అన్నట్టు మంత్రులు ఉన్నారు. మా పదవులు అంటే ఎందుకట్లా మాకుంది, మా ప్రోటోకాల్ మాకుంది, వాళ్ళు ఎప్పుడు వస్తుందో ఏందో అనేది వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఇక మేము కూడా మా తాహతకు తగ్గట్టు మేము కూడా సంపాదించుకుంటాము, అనవసరంగా మాకెందుకు వచ్చిన గొడవ, పార్టీ గురించి ఎందుకు ఆలోచించాలనా? అంతే ఆ పని మీదనే ఉన్నారు. మాకెందుకు గొడవ, పార్టీ అటు ఇటు అయితే మేము ఆగం అయిపోతాం ఏదో. కానీ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారని వాళ్ళు ఊహించలేరు. అవును అంటే రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్కే కదా. ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్న మంత్రుల కంటే ఈ బతికొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. అవును అవును బతికొచ్చిన వాళ్ళే ఎక్కువ నాశనం చేస్తుంది ఇంకా. అవును అవును ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు జర భయం భక్తితో ఉన్నారు. కాంగ్రెస్ కి ఉన్న వాళ్ళు అవును అవును ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, దామోదర నరసింహ గాని, శ్రీధర్బాబు గారు వీళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. ఓకే బతికొచ్చిన బ్యాచ్ ఉన్నది కదా, తుమ్మల నాగేశ్వరరావు అంటే పాపం ఆయన పద్ధతులు ఆయన ఉంటాడు. అవును ఈ పొంగిలేటి ఎవరైతే ఆయన చూపెల్లి కృష్ణారావు ఇక వీళ్ళది మామూలుగా లేదు ఇక విడిగా ఉంది. ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మాకున్న సమాచారం ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్కి జిల్లా మంత్రి లేడు కాబట్టి హైదరాబాద్ని గ్రిప్లో పెట్టుకోనికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పార్టీ మారుతున్నాడు, మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఈ డిసెంబర్ 1st వీక్లో 10th లోపల ఇది జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో మీకు ఏమైనా వచ్చిందా? ఏమన్నా కావచ్చు. ఎందుకు కావచ్చు అంటే ఇప్పుడు ఒకటి తలసాని అయినా వీళ్ళ అయినా పాత స్నేహం వీళ్ళది, టీడీపీ అప్పంచే స్నేహం వీళ్ళది. అవును చంద్రబాబు గైడెన్స్ మీద నడుస్తుందని చెప్తలేనా నేను. అవును అవును కడియం శ్రీహరి వాళ్ళు ఉంటారు. కడియం శ్రీహరి టీడీపీలు ఉన్న అక్కడికైనా టికెట్ ఫిక్స్ అయింది ఆయనకు. అవును అవును చంద్రబాబు నాయుడు ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నాక కడియం శ్రీహరి బిడ్డకి ఎందుకు ఇవ్వాలి టికెట్? అవును 100% గెలిచే సీటు. అవును ఎందుకు ఇచ్చిన అంటే చంద్రబాబు డైరెక్షన్. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చిన ఆయనది ఏముండదు, బ్యాక్గ్రౌండ్ అంతా చంద్రబాబే ఉంటుంది. ఓకే ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రేమ మీద తీగల కృష్ణారెడ్డి పోయినప్పుడు మనం వినలేదా? అవును మంత్రి మల్లారెడ్డిది యూనివర్సిటీల కేసు ఎందుకు వస్తలేదు, అది చేస్తా ఇది చేస్తా అనే కదా రెడ్డి గారు. అవును ఆస్తులు కూడా జప్తు చేసిరని చెప్తున్నారు కదా మల్లారెడ్డి నిన్న మొన్న. అవును అది ఈడీ ఈయన
అన్ని చేస్తానే కదా, మొత్తం అవును. కూలగొట్టేస్తా బుల్డోజర్ లేచేస్తానే కదా, అవును. ఆయన ముట్టుకోలే ఇవాళ దాకా మల్లారెడ్డిని. ముట్టుకోలే అయిపోయింది, అక్కడ సెటిల్మెంట్లు అయిపోయినాయి. అంతే, చంద్రబాబు నాయుడు పెళ్లి కార్డు ఇచ్చిండు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. అంతే అంతే అంతే. ఆ పెళ్లి కార్డులో మరి ఏమేమి రాసిండ్రో తెలియదు కదా. అవును అవును. అండ్ అట్లనే సార్ ఇక ఇవాళ ఏంటంటే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్ సింహగర్జన సభకు పోటెత్తిన ఈ ఏంది ఈ సింహగర్జన సంగతి ఏంది అంటే ఇప్పుడు దేనికోసం? ఒకటి చెప్తున్నా, అక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యలో ఎవరు లబ్ధి పొందిన వాళ్ళు లేరు. ఓకే. ఏమున్నా గానీ అందులో రిజర్వేషన్ల ప్రకారమే 5-6 ఎమ్మెల్యేలు మంత్రులు. ఆ, ఆ, ఆ ఇప్పుడు ఓకే. ఇంట్లో కూడా 5-6 7 మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు మంత్రులు. అవును అవును. రెండు సెక్షన్ల జనాభా తామాషా ప్రకారం నా వాళ్ళకి న్యాయం జరగలేదు, నా వీళ్ళకి న్యాయం జరగలేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ముందుకొచ్చే వరుస. ఆ, ఆ, ఇప్పుడు 29వ జీవో అనేది బాజాప్తా మనువాద జీవో అది. అవును. ఆ జీవో పైన వీళ్ళు కొట్టాలే, నా వాళ్ళు కొట్టాలే. అవును. ఈ రోజు 60 సంవత్సరాలకెళ్ళి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాసిన రాజ్యాంగంతోని ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిండు, రాష్ట్రపతి నియామకమైంది. అవును. ముఖ్యమంత్రులు అవుతారు, రాష్ట్ర విభజనలు జరుగుతాయి. అవును. ఈ రోజు ప్రతి అంశం మీద పరిపాలన పరంగా ఈ రోజు మనం ముందు సాగుతున్నామంటే రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు. అవును. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని కట్టుబడి ఎక్కడ నడుస్తున్నా అది కొందరికే ఈ రోజు కింద తట్టుగా చేసారు. నంబర్ 1. అవును. రెండవది ఏంటంటే ఈ రోజు స్వతంత్రం వచ్చిన కాంచెలు ఎస్సీ సీట్లు ఎంతమంది పోటీ చేస్తున్నారు. అవును. ఈ రోజు నేను స్ట్రేట్ క్వశ్చన్ వేస్తున్నా. ఈ రోజు జి వెంకట స్వామి గారు ఎంపీ, ఆయన గొప్ప నాయకుడు, ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, పిసిసి అధ్యక్షుడు, కేంద్ర జాతీయ స్థాయిలో గొప్ప నాయకుడు. తర్వాత వాళ్ళ కొడుకులు వ్యాపారాలు చేసిన ఈ రోజు అపర కుబేరులుగా ఉన్నారు వాళ్ళు. అవును. అవును. దాని తర్వాత ఈ రోజు వాళ్ళు ఎస్సీ సీట్లలో పోటీ చేసింది, యాక్చువల్ గా వాళ్ళే జనరల్ సీట్లలో పోవాలి. అవును. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ మనవాడు అంటే 3వ తరం కూడా ఎస్సీ సీట్లు వేరే మాలలకు రాణిస్తలేరు. అవును. నీకు ప్రేమ ఉంటే ఈ మేము జనరల్ సీట్లలో పోయే సాహసం మీకుంది. ఒక్కొక్క సీట్లో 100 కోట్లు కాదు 200 కోట్లు ఖర్చు పెట్టే దమ్ము మీకుంది. అవును. ఉన్నాక సీట్లలో మీరు జనరల్ పోటీ చేసి వేరే వాళ్ళను అప్లిఫ్ట్ చేయాలి. ఈ లోపు ఒక 10 మంది తయారయ్యేటోళ్ళు కదా ఈ 3 నియోజకవర్గాలలో. అవును. అవును. అదే ఇది ఏ సామాజిక వర్గం వాళ్ళకు బంధువులు కాదు, వాళ్ళే శత్రువులు. అవును. ఈ రోజు ఏ సామాజిక అట్లా 4-5 సార్లు వేరే అన్ని సామాజిక పోటీ చేస్తారు. అవును. మాదిగ సామాజిక వర్గం కూడా అదే స్వతంత్రం వచ్చి 50 ఏళ్ళకెళ్ళి పోటీ చేస్తారు ఒక్కోళ్ళు. అవును. 50 ఇయర్స్. అవును. ఎంత అన్యాయం చెప్పండి అది. ఇప్పుడు విత్ ఇన్ చెప్పుకుంటారు మేము ఈ కాన్స్టిట్యూన్సీలో 50 ఏళ్ళకెళ్ళి ఉన్నాం తెలుసా. అవును. ఇంకొకరు రాకుంటా, ఇంకొకరికి అడ్డుపడుకుంటా. అవును. ఈరోజు చట్టసభల్లో ప్రవేశించండి వాళ్ళు, లేకుంటే బ్యూరోక్రసీలో ప్రవేశించండి వాళ్ళు, ఆర్థిక అభివృద్ధి అనేది శూన్యం. అవును. ఇయాటికి మీకు ఎన్ని సంఘాలు వచ్చినా ఈ సంఘాలన్నీ నేను బాగా చూసినా కదా. అవును. ఆ సంఘాలన్నీ వాళ్ళ కోసమే, వాళ్ళ వెల్ఫేర్ కోసం గానీ రియల్ పబ్లిక్ వెల్ఫేర్ కోసం చాలా తక్కువ ఉన్నాయి. అవును. ఈ రోజు 51 మంది సాంఘిక సంక్షేమ కళాశాల మరి చనిపోయినరు గురుకులాలల్లా. వీళ్ళు ఎంతమంది పోయి ఎన్ని పరామర్శించిందండి? అవును. ఎవరైనా ABCD నలుగురిని అడుగుతున్నా నేను, ఎంతమంది పోయి పరామర్శించారు? ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు 1,17,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంకు, మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు, సన్న బియ్యానికి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మికి దారి మళ్లిస్తే ఎంతమంది మాట్లాడిండ్రు? అవును. దాని మీద అట్రాసిటీ కేసు వేసి నేను దాని మీద ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన. ఇలాంటి కూడా అది నడుస్తుంది. అవును సరే. ఇంకోటి హాస్టల్స్ కానీ ఎస్టీ హాస్టల్స్ కానీ అందులో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని రెనోవేషన్ చేయాలనేది ఉన్నది రూల్. అది చేస్తుందా లేదా అని ఎంత మంది మాట్లాడింది ఈ రోజు. అవును. అవును. సరే టిఆర్ఎస్ కి ఆయన మన ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాట్లాడాడు, ఎందుకంటే ఆయన అందులో పనిచేసిన డైరెక్టర్ గా ఉండే కాబట్టి. అవును. ఆయన కానీ వీళ్ళు ఎక్కడ మాట్లాడిండు? అవును. ఈ రోజు ఈ మీటింగ్ లో పెట్టింది నాకు తెలిసి ఈ రోజు ఎవరు ఏ నినాదం అనుకున్నా, తీర్మాన్ మల్లయ్య బీసీ నినాదం అనుకున్నా, లేకుంటే వీణ ఎవరు వివేక్ గారు మాల నినాదం అనుకున్నా, లేకుంటే ఇంకే వాళ్ళందరూ కూడా మంత్రి పదవుల కోసమే దుకాణాలు. అవును.
వాళ్ళు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళ ఆస్తులు పంచి ఇవ్వనండి. అవును అవును బీసీల మీద ప్రేమ ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకుని వాళ్ళ మీద కూర్చోబెట్టి పెట్టమనండి. అవును కాబట్టి ఈ రోజు రెచ్చగొట్టి విభజించుడు తప్ప ఇదేం లేదు. నాకు కనబడ్డా కానీ నా స్పీచ్ లో అవును అవును ఎవరెవరు వచ్చి అది మాట్లాడండి, చాలా పెద్ద మాటలు మాట్లాడండి. కానీ అవును అది ఎవరైనా సరే, నేను ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డదే సామాజిక నినాదంతో. అవును ఆ సామాజిక నినాదంతో వాళ్ళు తలుచుకుంటే ఒక పార్టీ పెట్టేంత బలం ఉండే వీళ్ళందరూ కలిసి. అవును అవును వాళ్ళ రాజ్యాధికారం అనేది పెద్ద డైలాగ్ కొడతారు. అవును అడిగేది ఒక మంత్రి పదవి మళ్ళా. అవును కానీ సార్ మూడు మూడు టికెట్లు ఒక కుటుంబానికి, అవును 2 టికెట్లు. వీళ్ళలో వీళ్ళకి చిచ్చులు పెడతారా? కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికి వస్తే మాలా వర్సెస్ మాదిగా కూడా నడుస్తూ ఉంది. చిచ్చులు పెడతా ఉన్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ఓకే, సో వీళ్ళకి ఇంకొక కాంపిటీషన్, ఇంకొక పర్సన్ అంటే ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్నట్టు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రమ్మా. అవును 2 సార్లు టికెట్ ఇచ్చిండ్రు. ఓకే, మాటువంటి వాళ్ళు ఆ టికెట్ బీఫామ్ కూడా చూడలే కదా మరి. అవును అది కూడా కరెక్టే. మీకు సస్పెండ్ కూడా అయిపోయారు పార్టీలో. 34 ఏళ్ళు నేను విద్యార్థి దయాకర్ కు 2 సార్లు టికెట్ ఇచ్చిండ్రు. అవును అవును 2 సార్లు ఇచ్చిండ్రు. మేము కనీసం బీఫామ్ కూడా చూడలే కదా. అవును కరెక్టే. అట్లా చాలా మంది ఉన్నారు. అనుకున్న దానికంటే దయాకర్ బ్రదర్కి ఎక్కువనే వచ్చింది. అవును ఒకసారి టికెట్ వచ్చిన మామూలు విషయం కాదు. అవును అవును నిన్న కేసులు కొట్టాలి, ఎంత కొట్లాడినా కానీ రాలేదు. అవును అవును పాయింటే సార్. కాబట్టి ఈ రోజు వాస్తవం చెప్తున్నట్టే ఆయనకి ఇంకా వస్తే ఇంకా సంతోషము. అవును గుర్తింపు అయితే వచ్చింది కదా 2 సార్లు. అవును అవును మా కనీసం దాంతో ఫోటో కూడా దిగనిస్తారు మన బీఫామ్ తోని. సస్పెన్షన్ లెటర్ పెట్టి పంపి. పాయింటే సార్. ఇట్లా కొంచెం అంటే విభజించు పాలించు క్యాస్ట్లలో కూడా గొడవలు పెడుతున్నారు కదా. అంతే ఇది 100% పంచాయతీ పెట్టియానికే. అవును పంచాయతీ పెట్టియానికి సంఘ నాయకులు ముందు వరుసలు ఉంటారు. అవును మీరు కొట్టాలంటే మీకు ఇలా మంత్రి పదవి ఇస్తామని. ఇప్పుడు కొద్ది రోజుల మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి నడుస్తుంది అంతే. అవుతుందా సార్? విస్తరణ ఉంది అని డ్రాగ్ చేస్తూ వస్తున్నారు. డ్రాగ్ అంటే నాకు మించిన మంత్రి నాకున్నంత అనుభవం ఎవరికి ఉందంటే అన్నట్టు రేవంత్ రెడ్డి. అంతేనా? నేను చేసినంత బాగా ఎవరు చేయగలుగుతారు, నాకున్నంత ఎవరు చేయగలుగుతారు అని చెప్పి ఆయన అనుకుంటాడు. కావాలని లేదు. అవును ఎందుకంటే మున్సిపాలిటీ పోతుంది, అది ఫుల్ మిల్స్. అవును హోంమంత్రి పోతుంది, పవర్ మిస్యూజ్. అవును ఎడ్యుకేషన్ పోతుంది, బీసీలు యూజీసీ. అవును యూజీసీకి వెళ్ళొచ్చే నిధులు. అవును సేమ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అదే విధంగా ఉంటది. అవును అవును కాబట్టి ఇవన్నీ శాఖలు పోతాయని ఆయన బాధ. ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఆయన దగ్గర యానిమల్ హస్బెండరీ ఉన్నది. అవును గొర్రెస్కామ్ ఏమైంది? అసలు ముద్దాయిలం పట్టుకుంటారా మీరు? పట్టుకోలే కదా. దీని మీద వేమనారాయణ రెడ్డి మాట్లాడలే, ఈయన మాట్లాడాలి. ఇప్పుడు నేను మంత్రి గురించి మాట్లాడతలేను, తలసాని గురించి నేను మాట్లాడతలేను. లక్ష్మారెడ్డి అనేటోడు 3,50,000 యూనిట్లు ఎండి ఉన్నప్పుడు అయింది. ఓకే, ఒక ఎస్టీని బలిచ్చింది అలా. అవును ఎస్టీని బలిచ్చినప్పుడు మరి ఎస్టీ సంఘాలు ఎడ మాట్లాడలేదు. లక్ష్మారెడ్డి అనేటోడు వేమనారాయణ రెడ్డి కలిసిండా లేదా? కలిసిండు. మరి వేమనారాయణ రెడ్డి మరి ఎందుకు మాట్లాడదు? వేమనారాయణ ప్రెస్ మీట్ పెట్టాలి. అవును కానీ పెట్టారు కదా. కాబట్టి ఏమున్నా ఈ రోజు గొర్రెలనే బలిస్తారు కదా. అవును అంతే సార్, అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బలిస్తుంటుంది అంతే. యా అంతే సార్, అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. యా సో ఇది